అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీచరణ్, ఏ రకంగా ఉంది మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అలాగే ఇతర ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి ఇతర స్థానాల ఫలితాలు కావచ్చు, లీడ్లు ఏ రకంగా కంటిన్యూ అవుతున్నాయి శ్రీచరణ్? శివ, ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం 9 ఉప ఎన్నికలకు 9లో కూడా బీజేపీ లీడ్ లో ఉంది. ఇంకా కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలో 2 కాంగ్రెస్ లీడ్ ఉంది, 1 బీజేపీ లీడ్ ఉంది. ఇంకా మహారాష్ట్ర విషయానికి వస్తే దాదాపు ప్రస్తుతం మహాయుతి కూటమి 160 పైగా స్థానాల్లో ఆధిక్యాల్లో కొనసాగుతుంది. ఆశ్చర్యకరంగా ఔరంగాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఔరంగాబాద్ ఎంఐఎం పార్టీ కూడా ఆల్మోస్ట్ అక్కడ లీడింగ్ లోనే ఉంది. ఎలక్షన్ కి ముందు కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ కి కోసం కూడా అడగడం జరిగింది, సంప్రదింపులు కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ డినై చేసినట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఔరంగాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాకుండా ఇంకా మిగతా 4 అసెంబ్లీ స్థానాల్లో కూడా అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం మంచి ఓట్లు సాధించిందనే చెప్పుకోవాలి. కానీ ఔరంగాబాద్ లో ఇప్పుడు ప్రస్తుతము లీడింగ్ లో ఉంది. ఆశ్చర్యకరంగా ఎంఐఎం గెలిచినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓవరాల్ గా ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి కూడా జోరు కనపరుస్తుంది. అప్రాక్సిమేట్ ఇప్పటి వరకు కూటమికి మొత్తం 166 పైగా స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుంది. అటు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 85 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు అంటే ఇండిపెండెన్స్ తో పాటు మిగతా వాళ్ళు 7 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మహారాష్ట్రలోని నాగ్పూర్ సౌత్ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నారు. అలాగే బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ కూడా ముందంజలో ఉన్నారు. వర్లిలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాకరే ఆధిక్యంలో ఉన్నారు. ఇక కోప్రీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా ముందంజలో కొనసాగుతున్నారు. ఇంకా వాండ్రే ఈస్ట్ లో కూడా బాబా సిద్దికి కుమారుడు జీషాన్ ఆధిక్యంలో ఉన్నారు. కొద్ది రోజుల కిందట బాబా సిద్దికి కూడా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఆయన కుమారుడు ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. అయితే శ్రీచరణ్, ఔరంగాబాద్ సిచ్యువేషన్ ఏంటి? ఔరంగాబాద్ లో ఎంఐఎం లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కదా. అలాగే ఇతర స్థానాల్లో కూడా కొన్ని స్థానాల్లో, ముంబై లాంటి కొన్ని స్థానాల్లో ఎంఐఎం కాంగ్రెస్ కూటమి ఓట్లు చీల్చింది అనేటటువంటి విశ్లేషణలు కూడా కనిపిస్తున్నాయి. ఏంటి ఎంఐఎం పరిస్థితి ఏంటి? డెఫినెట్ గా శివ, దీనికి కూడా ఒక వాదన కూడా ఉండలేదు. గతంలో కూడా మనము ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా కూడా చూసుకున్నాము. పదే కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఏంటంటే తెలంగాణలో జరిగిన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడైతే బీజేపీ వీక్ గా ఉంటుందో అక్కడికి వెళ్లి మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీకి కేక్ వాంగ్లా చేస్తాడనేది కూడా పదే కూడా ఆరోపణలు ఎంఐఎం పార్టీ పైన ఉన్నప్పటికీ ఆశ్చర్యకరంగా ఔరంగాబాద్ లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీతో పాటు మరో 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో కూడా అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం కి మంచి ఓట్స్ కూడా వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఔరంగాబాద్ లో కూడా లీడింగ్ లో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీతోని అలయన్స్ పెట్టుకోవడానికి తాను ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు కూడా చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ డినై చేయడము. సో ఇలా అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కూడా తన మార్క్ కూడా చూపెట్టుకున్నారు. గతంలో కూడా మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి ప్రచారానికి వెళ్లారు. ఎట్ ది సేమ్ టైం బీహార్ లో కూడా ఆయన బోని కొట్టింది ఎంఐఎం పార్టీ. ఎట్ ది సేమ్ టైం ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కాకపోతే ఏంటంటే మహారాష్ట్ర ప్రజలు ఈసారి బీజేపీ మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. బీజేపీ పార్టీ ఇటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ తో పాటు అలాగే బీజేపీ ప్రజలందరూ కూడా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఒకటే ఒక నినాదం తీసుకున్నారు. హిందువులందరూ ఏకతాటిపైకి రావాలి, హిందువులందరూ కూడా ఒకే వైపు ఉండాలంటూ కూడా ఒక యూనిటీ తెచ్చే ప్రక్రియలో మాత్రము సక్సీడ్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ చూస్తున్న ట్రెండ్స్ ప్రకారము మహాయుతి కూటమికే లీడింగ్ లో ఉంది. మరోవైపు ఏమో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా ముంబైలో ప్రస్తుతం కోలాహలంగా ఉంది. ఎట్ ది సేమ్ టైం వర్ష అధికారిక నివాసం ఏదైతే ఉందో మధ్యాహ్నం 12 గంటల నుంచి లేదా 1 గంటకు ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడికి పిలిచి సమావేశం నిర్వహించబోతున్నారనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. అయితే మరోవైపు జార్ఖండ్ చూసుకుంటే మాత్రము ఉదయం కాస్త లీడింగ్ లో ఉంది ఎన్డీఏ అలయన్స్. ప్రస్తుతము టఫ్ ఫైట్ నడుస్తోంది అక్కడ. కానీ మహారాష్ట్రలో మాత్రము ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ముందుగా చెప్పాయో దానికి అనుగుణంగానే మహాయుతి కూటమి అయితే దూసుకుపోతుంది. శివ,
రైట్ 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 థ్యాంక్ యూ శ్రీచరణ్. ఒకసారి మరో ముఖ్యమైనటువంటి అంశం మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కనుక మనం చూసుకుంటే, మహారాష్ట్ర